వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నానికి మతి భ్రమించినట్లుంది, లేకపోతే అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. చరిత్రలో చూసాం, అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. ఆ రోజు అందరికీ తెలుసు, ఎలక్షన్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని, నీ కొడుకుని అందరం ఎక్కించుకోవాలని నువ్వు పడరాని పాటలు పడి చేయరాని తప్పులు చేసి ఇళ్ల పట్టాలని దొంగ పట్టాలని సృష్టించి తహసీల్దార్ కార్యాలయంలో ఆ పట్టాలు అర్ధరాత్రి కూడా రాయిస్తూ ఉంటే మేము వెళ్ళి ఆ రోజున అక్కడ పట్టుకున్నది వాస్తవం కాదా? ఆ రోజున్నటువంటి జేసీ గారు వచ్చింది వాస్తవం కాదా? ఈ రోజున్న జేసీ గారు ఆ జేసీ గారే. ఆ రోజున మేము ఆఫీస్ ముందు పడుకున్నాం, ఆ పట్టాలు కట్టలు పట్టుకుని నీ అన్యాయాలు పారిపోయినటువంటి పరిస్థితులు ఉండే వాళ్ళని పట్టుకొచ్చాం. ఇవన్నీ వాస్తవం కాదా? పారిపోవాల్సిన అవసరం ఉంది, అర్ధరాత్రి రాయించాల్సిన అవసరం ఉంది. నువ్వు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు వాస్తవం కాదా? స్ట్రీట్ ఫీల్డ్ నువ్వు చెప్తావు, స్ట్రీట్ ఫీల్డ్ పట్టాలు ఇస్తే తప్పేంటి అంటావు. మాస్టర్ ప్లాన్లో మార్చావా? ఎక్కడన్నా ఉందా? నేను చెప్తా ఉన్నా, ఆర్యూఈ అంటే ఏంటి? రెగ్యులేషన్ ఆఫ్ అన్అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్స్. అక్కడ అందరూ క్లియర్గా ఉంది. నువ్వు ఇచ్చిన దాంట్లో అవన్నీ కూడా అబ్జెక్షనబుల్ ఎంక్రోచ్మెంట్సే. రోడ్డు మీద వేస్తే అవి అన్అబ్జెక్షనబుల్ ఎలా అవుతుంది? ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో లేకపోతే ఖాళీ పోరంబోకు స్థలాల్లో ఇల్లు వేసుకుని ఉంటే వాటికి పట్టాలు ఇస్తే అది కరెక్ట్ అవుతుంది, రెగ్యులేట్ చేసుకోవచ్చు. కానీ వాంటెడ్గా నువ్వు ఎన్నికల్లో నీ కొడుకుని గెలిపించుకోవాలని చెప్పి దొంగ పట్టాలు సృష్టించి అవన్నీ కూడా బయటకు వచ్చి దాని మీద విచారణ జరుగుతూ ఉంటే ఇవాళ గజ 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 ఉనికిపోతా ఉన్నాడు. పారిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు, ఇల్లు వదిలిపెట్టి పారిపోయారు. ఆ రోజున మీరు చెప్తా ఉన్నారు, సునీల్ అతను ఎలక్షన్ ముందు కూడా ఉన్నాడని చెప్తా ఉన్నారు. జూన్ 2023 అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు బాపులపాడు మండలానికి. 2024 మార్చి 14న మీరు ఈ పట్టాలు సృష్టించారు, సంతకాలు పెట్టించారు. అది వాస్తవం కాదా? మీరు ఒక పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు తహసీల్దార్గా సునీలే ఉన్నాడని చెప్పి పచ్చి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. అసలు మనిషివా నువ్వు? వయసు పెరిగింది, సిగ్గు అనిపించట్లేదు. ఇంకా ప్రజలు బుద్ధి చెప్పారే, అతి దారుణంగా ఓడగొట్టారే నిన్ను. సిగ్గు లేకుండా ఇంకా వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నావే. నిన్న నువ్వు చెప్తా ఉన్నావు తహసీల్దార్ సునీలే ఉన్నాడు. మతి భ్రమించిందా? మైండ్ ఏమైనా దబ్బిందా నీకు? ఎలక్షన్ డ్యూటీ కింద అనపర్తిలో ఉన్నాడు. ఇవాళ ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఇవాళ బియ్యం స్కామ్ ఏంటి? వాస్తవం కాదా? నీ గోడౌన్లో 8,000 బస్తాలు మాయమైంది, వాస్తవం కాదా? ఆ గోడౌన్ ఎవరి పేరు నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది. నీకు మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే మానసికంగా అప్పుడే చచ్చిపోయాను అంటున్నావు. నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడివా? ఆ బియ్యం దొంగతనం చేసేవాడివా? లేకపోతే దొంగతనంగా అమ్ముకునేవాడివా? నీ గోడౌన్ నుంచి లారీలు బయలుదేరి కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ టోల్ గేట్ల దగ్గర ఎంతెంత టోల్ గేట్ దగ్గర ఏ సమయంలో కట్టారో మొత్తం కూడా కేసులో రికార్డ్ అయ్యింది. ఇంకా నువ్వు బొంకాలని చెప్పి ప్రయత్నిస్తున్నావు.
నీ భార్య మీద ప్రేమ ఉన్నవాడు అయితే నువ్వు అలాంటి తప్పుడు పనులు చేయవే. ఇవాళ నీతి కౌరులు చెప్తా ఉన్నావు. ఇవాళ ఆ రోజున పూర్తి విచారణ చేస్తాం. అందరికంటే ముందు కోర్టు పరిగెడతావు కదా. నిన్న పట్టాలతో కూడా పేపర్లో సంవత్సరం అయింది దీని మీద ఏంటి అని చెప్పి పేపర్లో వార్త వస్తే కోర్టుకి వెళ్ళావు. నిన్న కోర్టు కూడా పేపర్లో వచ్చిన వార్త మీద నువ్వు వచ్చేస్తావా అని చెప్పి కోర్టు కూడా మీ బెయిల్ని తిరస్కరించారు. ఇంకా నీకు సిగ్గు రాకపోతే అసలు మనిషి జన్మెత్తితే కదా నిన్ను ఒక బఫూన్లా చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ గుర్తుపెట్టుకో. ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి నేను ఏదో మాట్లాడేశాను లేకపోతే సోషల్ మీడియాలో వదిలేశాను అనుకుంటున్నావేమో. నువ్వు ఒక బఫూన్. ఇంకా బఫూన్ అయినా కొద్దిగా నవ్వుతారు నిన్ను చూస్తే వ్యవహించుకుంటున్నారు. చిచి ఇలాంటి వాడా అని చెప్పి. నిజంగా పరువు తీస్తున్నావు, బందరు పరువు తీస్తున్నావు. డబ్బులు కట్టేశాను అన్నావు. నువ్వే చెప్పావు కదా. 80 లక్షలు అయింది ఖరీదు. 80 లక్షలకి 1,70,00,000 ఫైన్తో వేశారు. ఆ ఫైన్ కూడా కలిపి నేను 1 కోటి రూపాయలు కట్టేశానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావంటే తప్పు చేసిందని నువ్వే ఒప్పుకున్నావు. బియ్యం కొట్టేశానని ఒప్పుకున్నావు. ఇంకా బొంకే కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. ఒక దొంగవి నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల మీద అనర్హత వేయాలి. ఆ కుటుంబాన్ని అనర్హత వేయాలి. రాజకీయాల్లో పోటీ చేయడానికి అర్హులు కాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ సొమ్ముని కొట్టేస్తే ఇంకా వచ్చి నువ్వు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా దీని మీద చాలా సీరియస్గా వెళ్తాం. దాంట్లో సమస్య లేదు. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. పేరు నాని గుర్తుపెట్టుకో. నేను ఇప్పటి వరకు మేము చాలా ఆలోచిస్తూ ముందుకెళ్తున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. ఎక్కడో షిప్ దగ్గర వాళ్ళ మీద కేసు కట్టలేదు, వీళ్ళ మీద కేసు కట్టలేదు. నీ కేసు సంగతి చెప్పు. నువ్వు చేసింది తప్పా కాదా అది చెప్పకుండా ఏవో మాటలు మాట్లాడుతూ నీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంది. నేను పేదల కోసం స్థలాలు ఇస్తాను. G+ ఇల్లు 6,400 ఇల్లు మేము శాంక్షన్ తీసుకొచ్చామే. ఆ రోజు 4,800 మందికి మేము ఆ రోజున ఆల్రెడీ శాంక్షన్ లెటర్స్ ఇచ్చున్నామే. ఆ ఇల్లు ఇస్తాక మీకు మనసు రాలేదు కదా 5 ఏళ్ళు. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను. 10,000 మంది ఉన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే పేరుని నాని అని చెప్పారు. ఏమైంది ఆ G+ ఇల్లు ఏమైనాయి? కట్టిన ఇల్లు ఇస్తానికి కూడా మనసు రానటువంటి దుర్మార్గుడు నువ్వు. కపట నాటకాలు ఆడే ఒక దుర్మార్గుడివి నువ్వు. అంత విలువైనటువంటి ఇల్లు కడితే రుద్రవరంలో కానీ గోసంఘంలో కానీ ఆ ఇల్లు ఇస్తాక నీకు మనసు రాకుండా ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని దాంట్లో కమిషన్లు కొట్టుకుని కరగ్రహారం దగ్గర మీరు ఎక్వైర్ చేసినటువంటి భూమి దాంట్లో ఉన్నటువంటి మధ్యలో బోధులు కొట్టేశారు, శ్మశానం కొట్టేశారు. ఆ బోధులు కానీ శ్మశానం కింద కానీ 100 ఎకరాల పైనే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.